ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయింది. మొత్తానికి మా గ్యాంగ్ అంతా కలిసి పాండిచ్చేరి ప్లాన్ చేసాము. మొత్తానికి ట్రైన్లో వెళ్ళి పాండిచ్చేరిలో అడుగు పెట్టేసాం. సతీష్, చిన్న తంబి, ఆఫీసర్ మహెట్. ఎక్కడికి వచ్చాము? పాండిచ్చేరి బీచ్. టోకెన్ ఎక్కడ చేయాలి? టోకెన్ కౌంటర్. $354. బోట్ ఎక్కేసాం. మొత్తానికి స్టార్ట్ అయింది. జస్ట్ వీడియో అట్లా తీస్తూ మా బోట్లో చాలామంది ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు. అంతా ప్రకృతిని చూస్తూ బోట్లో ముందుకెళ్తున్నాము. నాకు ఆ వ్యూ చూస్తుంటే అంతా కేరళలో ఉన్నట్టే ఆ ఫీల్ వచ్చింది. చాలా బాగుంది ఈ వ్యూ. చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి ఫీల్. ఈ టెంకాయ చెట్లు, ఈ వాటర్ పక్కనే బోట్ వెళ్తుంటే అంతా కేరళలో ఉన్నట్టే ఉంది. ఈ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. లైవ్లో చూస్తున్నాము అంటే చాలా హ్యాపీ. మనసుకి ఏదో కొత్త ప్రదేశం చూస్తుంటే ఆ బ్యాక్ సైడ్ కానీ చాలా అనిపించిందండి. చాలా బాగుంది. మన చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం, ఆడే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత రూపంత, ఎన్నో ఏళ్ళకి సృష్టి చరిత, అనుభవమేద చెంది కొండంత తన అడుగు. ఇదే ఈ ప్లేస్ని మౌత్ పాయింట్ అంటారు. చాలా చక్కగా చూడడానికి ఎంత బాగుందో. సముద్రం ఇటుపక్క కలుస్తూ ఉంటే దీన్ని మౌత్ పాయింట్ అంటారు. సమస్త ప్రకృతికి ప్రణామం.
ఇక్కడ నుంచి మనకి అక్కడ కనబడుతున్నది ఐలాండ్. ఆ గ్రీనరీ మొత్తం ఐలాండ్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేము బోట్ నుంచి దిగుతున్నాం. ఛాలెంజ్, వాటర్లో తడవకుండా దిగడం ఛాలెంజ్. దూకుతాడు అనుకుంటే నడిచి వచ్చేసాడు. చూడండి, బోట్ నుంచి దిగి ఈ బీచ్ నడుస్తూ ఐలాండ్ చేరుకున్నాం. సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట, తరముల నాటికతంతా మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట, ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం. ఐలాండ్లో చాలా వ్యూ చాలా బాగుంది. చూసినంత దూరం కళ్ళకి ఈ సముద్రం, ఈ పైనుంచి వ్యూ సముద్రం అంతా చాలా చక్కగా బాగుంది. ఫోటో షూట్ దిగాము అక్కడ. చాలా బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చింది. మా పైకి వెళ్ళి మేము ముగ్గురం తీసుకున్నాము. అట్లా సముద్రం చూస్తుంటే చూసినందుకు చాలా బాగుంది. ఇక్కడ నుంచి సముద్రం నుంచి వ్యూ బాగుంది. ఫారినర్స్ వచ్చారు, వాళ్ళతో ఒక ఫోటో దిగాము. జస్ట్ చిల్ అవుతున్నాం. ఎండలో తిరిగి అలసిపోయి చిల్ అయినాము. మళ్ళీ వెంటనే సముద్రంలోకి వెళ్ళేసి ఫొటోస్ స్టైల్ తీసేసుకున్నాము. అక్కడ నుంచి వెంటనే మళ్ళీ రిటర్న్ రాక్ బీచ్, పాండిచ్చేరి రాక్ బీచ్కి వెళ్ళాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాము. అక్కడ కూడా చాలా రిటర్న్ అయ్యే ముందు ఫొటోస్ దిగాము. పాండిచ్చేరి చాలా హ్యాపీ మూమెంట్.